ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒక అద్భుతమైన సాంకేతిక విప్లవం. మీరు ఎప్పుడైనా ఒక యంత్రం మనుషుల్లా ఆలోచిస్తున్నట్టుగా, సమస్యలను పరిష్కరిస్తున్నట్టుగా చూసి ఆశ్చర్యపోయారా? అదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ యొక్క మాయ. ఈ సాంకేతికత మన జీవితాల్లోకి ఎలా ప్రవేశించిందో, మన భవిష్యత్తును ఎలా మారుస్తుందో తెలుసుకుందాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే కృత్రిమ మేధస్సు. ఇది కంప్యూటర్లు, యంత్రాలు మానవుల మాదిరిగా ఆలోచించేలా, నేర్చుకునేలా, నిర్ణయాలు తీసుకునేలా చేసే ఒక సాంకేతికత. ఏఐ అనేది కేవలం ఒక సైన్స్ ఫిక్షన్ కాదు, ఇది మన చుట్టూ ఉన్న ప్రపంచంలో ఒక భాగం. ఏఐ అనేది కంప్యూటర్ సైన్స్, డేటా సైన్స్, గణితం మరియు ఇతర రంగాల కలయికతో రూపొందించబడింది. ఇది మన జీవితాలను సులభతరం చేయడానికి, సమస్యలను పరిష్కరించడానికి ఉపయోగపడుతుంది. విద్యార్థులుగా, సాంకేతిక నిపుణులుగా మనం దీని గురించి తెలుసుకోవడం చాలా అవసరం. ఏఐ సిస్టమ్స్ ఎలా పనిచేస్తాయో తెలుసుకోవడం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. సాధారణంగా మనం ఒక పనిని ఎలా చేయాలో నేర్చుకుంటాము కదా. అదేవిధంగా ఏఐ సిస్టమ్స్కు చాలా డేటాను ఇవ్వడం ద్వారా అవి నేర్చుకుంటాయి. దీనినే మెషిన్ లెర్నింగ్ అంటారు. మెషిన్ లెర్నింగ్ ద్వారా ఏఐ సిస్టమ్స్ నమూనాలను గుర్తించడం, అనుభవాల నుండి నేర్చుకోవడం మరియు భవిష్యత్తులో ఏమి జరుగుతుందో అంచనా వేయడం వంటి పనులు చేయగలవు. ఉదాహరణకు, మీరు యూట్యూబ్లో ఏ వీడియోలు చూస్తారో దాని ఆధారంగా మీకు నచ్చే వీడియోలను సజెస్ట్ చేస్తుంది. ఇది కూడా ఏఐ టెక్నాలజీనే. ఏఐ యొక్క ఉపయోగాలు అపరిమితం. ఇది వైద్యం నుండి విద్య వరకు, వ్యవసాయం నుండి వ్యాపారం వరకు అన్ని రంగాల్లోనూ విప్లవాత్మక మార్పులు తీసుకువస్తోంది. కొన్ని ముఖ్యమైన అప్లికేషన్స్ గురించి తెలుసుకుందాం. వైద్య రంగం. డాక్టర్లు త్వరగా వ్యాధిని గుర్తించడానికి, రోగులకు సరైన చికిత్స అందించడానికి ఏఐ సహాయపడుతుంది. ఏఐ ఆధారిత ఇమేజింగ్ టెక్నాలజీతో క్యాన్సర్ వంటి వ్యాధులను ముందుగానే గుర్తించవచ్చు. విద్యారంగం. పాఠశాలల్లో పిల్లలకు మంచి చదువు అందించడానికి, వారి సామర్థ్యాలను గుర్తించడానికి ఏఐ ఉపయోగపడుతుంది. వ్యక్తిగతీకరించిన అభ్యాస అనుభవాలను అందించడం ద్వారా విద్యార్థులు మరింత సమర్థవంతంగా నేర్చుకోవచ్చు. వ్యవసాయ రంగం. ఎప్పుడు పంట వేయాలో, ఎప్పుడు నీరు పెట్టాలో సూచించడానికి ఏఐ సహాయపడుతుంది. దీని ద్వారా రైతులు అధిక దిగుబడిని పొందవచ్చు మరియు వనరులను సమర్థవంతంగా ఉపయోగించవచ్చు. వ్యాపార రంగం. డేటా విశ్లేషణ కోసం, కస్టమర్ల అవసరాలను తెలుసుకోవడానికి ఏఐ ఉపయోగపడుతుంది. మార్కెటింగ్ వ్యూహాలను మెరుగుపరచడానికి మరియు అమ్మకాలను పెంచడానికి ఇది సహాయపడుతుంది. రోబోటిక్స్. ఏఐ రోబోట్ల తయారీలో కీలక పాత్ర పోషిస్తుంది. ఈ రోబోట్లు ప్రమాదకరమైన పనులు చేయడానికి, కష్టమైన పనులను సులభంగా చేయడానికి ఉపయోగపడతాయి. ఏఐ మనకు చాలా సహాయపడుతుంది, కానీ దానితో పాటు కొన్ని నైతిక సమస్యలు కూడా ఉన్నాయి. ఏఐ సిస్టమ్స్ పక్షపాతంగా ఉండకూడదు, గోప్యతను కాపాడాలి మరియు మానవులకు హాని కలిగించకూడదు. మనం ఏఐని ఎలా ఉపయోగిస్తున్నామో జాగ్రత్తగా పరిశీలించాలి. ఏఐ అనేది మనకు ఒక సాధనం మాత్రమే. దానిని ఎలా ఉపయోగించాలో మన మీద ఆధారపడి ఉంటుంది. మనం సృజనాత్మకత, భావోద్వేగాలు, విలువల ఆధారంగా జీవించే వ్యక్తులం. ఏఐ మన స్థానాన్ని ఎప్పటికీ తీసుకోలేదు. చివరగా చెప్పాలంటే, ఏఐ భవిష్యత్తు కాదు, అది ఇప్పటికే మన జీవితాల్లో భాగమైపోయింది. ఇది మన ప్రపంచాన్ని మారుస్తుంది, కొత్త అవకాశాలను సృష్టిస్తుంది మరియు మన జీవితాలను సులభతరం చేస్తుంది. విద్యార్థులుగా, సాంకేతిక నిపుణులుగా మనం ఏఐ గురించి తెలుసుకోవడం, దానిని సృజనాత్మకంగా ఉపయోగించడం చాలా ముఖ్యం. మీకు ఈ వీడియో నచ్చితే, మరింత సమాచారం కోసం మా ఛానల్ను సందర్శించండి. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. మీ మద్దతు మాకు ఎంతో విలువైనది.